చెబుతానమ్మ జరిగింది చెబుతాను జరగబోయేది చెబుతాను ఉన్నదున్నట్టే చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను సోది చెబుతానమ్మ సోది కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు బెజవాడ దుర్గమ్మ పలుకు గోపవరం రేగులమ్మ పలుకు సొక్కొండ సోమాలమ్మ పలుకు సోది చెబుతానమ్మ మూల దేవతలకు ముందుగా మొక్కుతున్నాను మంచి వాక్కులు ఇమ్మని అడుగుతున్నానమ్మ ఇంకోవే కోనా వివరము చెప్పేదా జరిగేదంతా ముందుగా చెప్పేదా అమ్మా ధరణీదేవి చక్కగా పాట పాడుతూ తిరుగుతున్న ఎరుకల సానికి కబురు పంపించారు కదమ్మా. అవునమ్మా. ఏ విషయం గురించి సోది చెప్పాలమ్మా పద్మావతి దేవికి? పద్మావతి దేవి ఈ మధ్య చాలా బెంగగా ఉంటుందమ్మా. అలాగా తల్లి? అవునమ్మా. ఆ బెంగ దేని గురించో తెలియాలనుకుంటున్నారమ్మా మీరు? అవునమ్మా. సరే తల్లి. వ్యాధన్నది నీకు లేనే లేదు, మనసుకు పట్టిన ప్రేమ జబ్బు. శృంగారవనమును చూసిన పురుషుడు నీ మనసొప్పుడే తోచినాడే తల్లి. అర్థమైందా తల్లి? అర్థమవుతుందమ్మా. శృంగారవనమును చూసిన పురుషుడిని చూసి మనసు బారేసుకుని ఆ విషయాన్ని చెప్పుకోలేక ఇలా బెంగగా ఉందమ్మా. ఆయన ఎలా ఉంటారంటే శృంగారవనంలో చూసిన పురుషుడు 6 అడుగుల అందమైన వాడు, చూడక వచ్చినాడే తల్లి. ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమి కోరినాడమ్మా. రాలుగాయి పిల్ల నీవు తాళతో కొట్టి పంపావే తల్లి. అర్థమైందా తల్లి?